ఢిల్లీ బీజేపీదే. ఆమ్ ఆద్మీ పార్టీకి 22 సీట్లు వచ్చినాయి, బీజేపీకి 48 సీట్లు వచ్చినాయి. 8 సీట్ల నుంచి 48 సీట్లకు చెక్ పెట్టింది బీజేపీ అని చెప్పుకోవచ్చు. ఆప్కు పరాభవం, కేజ్రీవాల్ సహా కీలక నేతలు అవుట్. మూడోసారి ఖాతా తెరవని కాంగ్రెస్ 0తో సరి హ్యాట్రిక్ కొట్టింది కాంగ్రెస్. 26 ఏళ్ల తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ జయకెత్తడం, ఈజీగా మ్యాజిక్ ఫిగర్ దాటిసిన కమలనాథులు. ఆప్ను దెబ్బ కొట్టిన స్కామ్లు, కేసులు. లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్న కేజ్రీవాల్, సిసోడియా, జైన్ ఓటమి. ఆప్ చీప్ను సాగనంపిన పరమేష్ వర్మ, గట్టెక్కిన అతిషి. బరిలో నిలిచిన మరో 11 పార్టీలకు 0. ఓటు షేరింగ్లో బీజేపీ ఆప్ మధ్య హోరాహోరీ. బీజేపీకి 45.56% వస్తే ఆమ్ ఆద్మీ పార్టీకి 43.57% వస్తే కాంగ్రెస్కు కేవలం 6.34 ఓట్ల శాతం వచ్చింది. ఇక్కడ అసలు యాక్చువల్గా ఇవి ఈ రెండు కలుపుకుంటే ఆటోమేటిక్గా 50 వచ్చేది. కాకపోతే వీళ్ళు విడివిడిగా పోటీ చేయడంతో ఇట్లా అయిపోయింది. ఏదేమైనప్పటికీ భారతీయ జనతా పార్టీని అక్కడ ఆదరించిన ప్రజలు, మనము ఒప్పుకోవాలి దాన్ని. అయితే ఇక్కడ ప్రధానంగా మనం ఇంకో చర్చించుకోవాల్సిన విషయం ఏంటంటే ఢిల్లీ ఎన్నికలకు సంబంధించి అరవింద్ కేజ్రీవాల్ అంటే ఆమ్ ఆద్మీ పార్టీ అధినేతగా ఉన్నాడు, అధ్యక్షునిగా ఉన్నాడు. తర్వాత ఇంకొకటి ఏంటంటే అక్కడ ఢిల్లీ ముఖ్యమంత్రిగా 2 సార్లు పనిచేసినటువంటి మనిషి. అయితే ఆయనను కూడా ఓడగొట్టిన అక్కడ ఉన్నటువంటి ప్రజలు. తర్వాత ఇక్కడ మనీష్ సిసోడియా ఉప ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి మనీష్ సిసోడియా కూడా ఓటమి పాలైండు. దీంతో పాటు చాలా మంది ఎవరైతే ప్రముఖ నేతలు ఉంటారో, ప్రముఖమైనటువంటి సత్యేంద్ర జైన్, కొంతమంది మంత్రులు ఉంటారో, ఆ మంత్రులందరికీ కూడా ఓటమి చవిచూసిండ్రు. అయితే విషయం ఏంటంటే అక్కడ నిజంగా అసలు యాక్చువల్గా భారతీయ జనతా పార్టీ చేస్తున్నట్టుగా ఆరోపణలు చేస్తున్నట్టుగా మనం వాస్తవాలు మాట్లాడుకోవాలి. ఆరోపణలు చేస్తున్నట్టుగా అవినీతి 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 అంటారు, కానీ అవినీతి చేసింది ఏం లేదు. నిజంగా చెప్పాలంటే ఒక్కటి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఒక్కటి ఇరుక్కోవడం మొత్తం కూడా వాళ్ళకు ఒక సమస్యల సుడిగుండంలోకి నెట్టేసింది ఆమ్ ఆద్మీ పార్టీని అని చెప్పుకోవచ్చు. అయితే ఇక అక్క చేసినటువంటి పని పాపం వాళ్ళకు అవినీతి అనేటువంటి పేరుని మాత్రం తెచ్చింది. వేరే విషయాల్లో కూడా భారతీయ జనతా పార్టీ కూడా ఇప్పుడు నిర్ణయించలేదు. తర్వాత ఇంకేం కూడా కాలేదు. నిన్నటి నుంచి ట్రోల్ అవుతుంది. కేసీఆర్తో బోకే పట్టుకున్న వాళ్ళందరూ వెళ్ళిపోయినాడు. జగన్మోహన్ రెడ్డికి నుంచి మొదలు పెడితే అందరు వెళ్ళిపోయినని నిన్నటి నుంచి ఒకటే ట్రోల్. నా దాంట్లో కూడా ఉంటుంది చూడు. ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇగో వెళ్ళిపోయినంటే ఇగో పాపం ఇగో ఇట్లున్నది పరిస్థితి. ఈ ఫోటో వల్ల ఎవరు ఉంటే ఆ ఫోటోలో ఉన్న పని అయిపోయిందట చూసుకొని. కేజ్రీవాల్ పని అయిపోయింది, ఇక్కడ ఛత్తీస్గఢ్, ఒడిశా నవీన్ పట్నాయక్ పని అయిపోయింది, మహారాష్ట్ర పని అయిపోయింది, ఆంధ్రప్రదేశ్ పని అయిపోయింది, ఇక్కడ ఉత్తరప్రదేశ్ పని కూడా అయిపోయింది. ఉత్తరప్రదేశ్ లో అఖిలేష్ యాదవ్ పని అయిపోయింది. తర్వాత ఇక్కడ ఉద్ధవ్ ఠాక్రే మహారాష్ట్రకు సంబంధించి ఆయన పని అయింది. ఇక్కడ కేజ్రీవాల్, అక్కడ నవీన్ పట్నాయక్, ఇక ఇక్కడ జగన్మోహన్ రెడ్డి. ఎవరికి కాక ఇస్తే నేను పోతా అంటే నాతో పాటు 4 తీసుకుపోతా అంటారు కదా సామెత తెలంగాణలో. బాపు ఎవరిని కలిస్తే వాడు మటాతట చూసుకొని ఎట్టున్నదో కథ. ఇట్లా ట్రోల్ చేస్తున్నారు కాక గురించి. పాపం కాక అంటే ఏందనుకుంటున్నారు మీరు? కరెక్ట్ కాదు అది మీదైతే. ఢిల్లీ గడ్డపై బీజేపీ జెండా ఎగరేసింది. 26 ఏళ్ల తర్వాత హస్తినా అసెంబ్లీ ఎన్నికల్లో విజయ బేరి మోగించింది. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మరోసారి అధికార పీఠం దక్కించుకోవాలనుకున్న ఆప్ ఆశలకు ఓటర్లు చెక్ పెట్టారు. కేజ్రీవాల్ సహా ఆ పార్టీ కీలక నేతలు ఓటమి మూటగట్టుకున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. మొత్తం 70 సీట్లకు గాను 48 సీట్లలో బీజేపీ స్పష్టమైన మెజార్టీ సాధించింది. 36 సీట్ల మ్యాజిక్ ఫిగర్ను సునాయాసంగా దాటేసింది. ఫలితాల విడుదల మొదలైనప్పటి నుంచి కమలం పార్టీ హవా కొనసాగగా ఆప్ చతికిలబడింది. 2020 ఎన్నికల్లో 62 సీట్లు సాధించిన కేజ్రీవాల్ పార్టీ ఇప్పుడు 22 సీట్లకి పరిమితమైంది. 40 సీట్లను కోల్పోయింది అక్కడ ఆమ్ ఆద్మీ. ప్లస్ ఏంటంటే కార్యకర్తలు అన్న బీజేపీ కార్యకర్తలు అమ్ముడు పోడబ్బా. విషయం ఏంటంటే నికార్సైన కార్యకర్తల వరకు అని ఉంటారంటే అది భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే అది మనం వాస్తవాలు చెప్పుకోవాలి. తర్వాత ఇంకొకటి ఏంటంటే దానికి సంబంధించి తర్వాత ఇక్కడ ఆర్ఎస్ఎస్ గానీ, తర్వాత అనుబంధ సంస్థలు కానీ, విశ్వ హిందూ పరిషత్ కానీ, బజరంగ దళ కానీ, వీళ్ళందరూ కూడా 1000% పార్టీ కోసం పనిచేస్తారు. దాంట్లో ఇంకొకటి పైసలు ఇచ్చినా లేకపోతే ఇంకేమైనా ఇంకా లొంగ తీసుకున్నా ఏం చేసినా కానీ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో చేయరు. బరాబర్ పార్టీ కోసం వాళ్ళు పనిచేస్తారు. భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి బలం అది. కాకపోతే ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి నాయకత్వ లోపంతో కొంతవరకు అట్లున్నది కానీ పరిస్థితి ఉంది. కానీ భారతీయ జనతా పార్టీకి కార్యకర్తలు, తర్వాత పార్టీ క్యాడరే. పార్టీ అధికారంలో ఉందా, నెక్స్ట్ వస్తుందా రాదా వాళ్ళకి సంబంధం లేదు. అంతే కరడుగట్టిన హిందుత్వ వాదులుగా ముద్రపడి ఆ పార్టీని కాపాడుకుంటూ ముందుకు వెళ్తా ఉంటారు. ఇక ఒక్కసారి సరే కేజ్రీవాల్ ఏమంటున్నారో చూద్దాం ఒకసారి.
ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం. ఢిల్లీ ప్రజల తీర్పును వహిస్తున్నాం. ఓటమిని అంగీకరిస్తున్నాం. ప్రజలు ఇచ్చిన ప్రతిపక్ష బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తాం. బీజేపీకి అభినందనలు. ఎన్నికల హామీలాంటిని ఆ పార్టీ నెరవేరుస్తుందని భావిస్తున్నాం. ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చాను. ఎన్నికల్లో ఓడిన ప్రజల్లోనే ఉంటాను. వారి కష్ట సుఖాల్లో తోడుంటాను. రాబోయే 5 ఏళ్లు ఆప్ నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది అని అరవింద్ కేజ్రీవాల్ ఆప్ కన్వీనర్ చేస్తున్నారు. ఇక్కడ ఒక మాట కీలకం చూసుకోవాలి. ఇక్కడ ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చాను. ఎన్నికల్లో ఓడినా ప్రజల్లోనే ఉంటాను. ఎంత మంచి మాట అది. ఎన్నికల్లో ఓడిపోతే ఫామ్ హౌస్లో వండుకుంటాను మన కాకుండా అని చెప్పలేదు, కానీ ఇక్కడ ప్రజల మధ్యనే ఉంటా అని చెప్తున్నాడు. ఇక ప్రజల కోసం పోరాడతాం. ఢిల్లీ పురోగతి, ప్రజల హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తాం. కాలుష్యం, ధరల పెరుగుదల, అవినీతిపై నిలదీస్తాం. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కోసం అంకిత భావంతో పనిచేసిన కార్యకర్తలందరికీ కృతజ్ఞతలు. భవిష్యత్తులో పుంజుకోవడానికి ప్రయత్నిస్తామని చెప్పేసి రాహుల్ గాంధీ కాంగ్రెస్ అగ్రనేత చెప్పినటువంటి మాట. ఇక ప్రధాని మోదీ ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. అవినీతి అబద్ధాల పాలనకు ఢిల్లీ ప్రజలు చరమగీతం పాడారు. వికాస్, విజన్, విశ్వాస్ సాధించిన విజయం ఇది. అవినీతి వ్యతిరేకత ఉద్యమం నుంచి పుట్టిన ఆప్ అదే అవినీతిలో కూరుకుపోయింది. ఢిల్లీలో జరిగిన 6 ఎన్నికల్లో లోక్సభ, అసెంబ్లీ కలిపి కాంగ్రెస్ ఖాతా తెరవలేకపోయింది అని చెప్పేసి ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్తున్నటువంటి మాట. మొత్తం మీద ప్రజల సుఖ దుఃఖాలను నేను పాల్పంచుకుంటా. 100% ప్రజల కోసం పనిచేస్తా. ఒక ప్రతిపక్ష హోదా ఇచ్చిండ్రు, నేను దాన్ని నిలబెట్టుకుంటా. నేను రాజకీయాల్లోకి, అధికారంలోకి అనుభవించడానికి రాలేదు. నేను ప్రజలకు సేవ చేయడానికి వచ్చినా, కాబట్టి నేను ప్రజల మధ్యనే ఉంటా అని చెప్పేసి ఢిల్లీ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును శిరసావహిస్తుందని చెప్పేసి అక్కడ అరవింద్ కేజ్రీవాల్ చెప్తా ఉన్నాడు. అది ఒక నాయకుడికి ఉండాల్సినటువంటి లక్షణం. అది క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.